హైదరాబాద్ అమీర్పేట్లో మంటలు అదుపులోకి వచ్చాయి. 2 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదంలో దాదాపు 10 షాపులు కాలిబూడిదయ్యాయి. అమీర్పేట మెట్రో స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది పరుగులు తీశారు. మైత్రివనం సమీపంలోని కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఎక్కువగా ఉంది కింద ఫస్ట్ రెండో అంతస్తులో ఒక్కసారిగా అగ్ని కీళ్లలు ఎగసిపడ్డాయి. దుస్తుల నిల్వలు ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. మంటలు చెలరేగిన వెంటనే బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ వెంటనే బయటకొచ్చారు. అనంతరం క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్ కు వ్యాపించాయి. ఇతర దుకాణాలకు మంటలు అంటుకోవడంతో ప్రజలంతా పరుగులు తీశారు. షాపు యజమానులు, వ్యాపారులు తమ విలువైన వస్తువులను బయటకు తరలించారు. ఆ సమయంలో కనీసం భవనం సమీపంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటల్ని అదుపు చేసినప్పటికీ మళ్లీ అంటుకోవడంతో ఇబ్బంది పడ్డారు. దాదాపు 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మైత్రివనం సిగ్నల్ దగ్గర భారీగా వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. మంటలు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను తరలించారు ట్రాఫిక్ పోలీసులు. అయితే అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా దేనివల్ల అగ్ని ప్రమాదం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లో క్లాత్స్ గార్మెంట్స్ ఉన్నాయండి. మెయిన్ గా ఫస్ట్ ఫ్లోర్ లో హెల్మెట్స్ అవి ఉన్నాయి. ఇంకా అడిషనల్ కొన్ని షాప్స్ ఉన్నాయి. మెటీరియల్ అంటే ఇంపోర్టెడ్ ఈ ఫ్లెక్స్ ఎక్స్ఆర్ మెటీరియల్ వాళ్ళలో సెకండ్ ఫ్లోర్ క్లాత్స్ ఉన్నాయి. మోస్ట్లీ క్లాత్ ఉన్నాయి. ఇక్కడ క్లాత్ ఉన్నాయి. ఇంకా వెనక సైడ్ ఏముందన్నది పైకి వెళ్ళి చెక్ చేస్తే కానీ చెప్పలేము. లేరు పై నుంచి అయితే ఇమీడియట్ ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయినప్పుడు అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్ గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే పైన ఎవరు లేరు. ఇంట్లోనే ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యి పైకి స్ప్రెడ్ అయింది. దెన్ టువర్డ్స్ లెఫ్ట్ స్ప్రెడ్ అయింది. అండ్ వెనక సైడ్ కట్ ఆఫ్ చేసి ఈ బిల్డింగ్ వరకు అందరిని ఎవాక్యుయేట్ చేసింది. నేబరింగ్ వాళ్ళు ఎక్కడ ఎవరికి ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అమీర్పేట్ అగ్ని ప్రమాదంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ పొగ మాత్రం దట్టంగా అదేవిధంగా కమ్ముకొని కనిపిస్తోంది. అటు ఏ విధమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అటు ట్రాఫిక్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 2 గంటలకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు పొగను కూడా కంట్రోల్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, కొద్ది గంటల క్రితం భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలో మనం ఉన్నాం చూసుకోవచ్చు. అంటే సుమారుగా 2 గంటల ముందు భారీగా పొగతో పాటు మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతానికైతే 7 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా అగ్నిమాపక సిబ్బంది అహర్నిశలు శ్రమించి పొగను కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ లోపలికి వెళ్లేందుకు ఇంకా కొంత కష్టతరంగా మారుతుంది. ఫ్యాబ్రిక్ సంబంధించిన మెటీరియల్ చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో రోబోటిక్ యంత్రం సహాయంతో కూడా లోపల ఎక్కడైతే మంటలు పొగ ఉత్పన్నమవుతుందో కొంత అక్కడక్కడ ఆ ప్రాంతాలకి రోబోటిక్ యంత్రాన్ని కూడా లోపలికి పంపించి పూర్తి స్థాయిలో కూడా పొగను మంటలను కూడా అదుపు చేసిన ప్రస్తుతం చూసుకోవచ్చు. కొన్ని గంటల క్రితం బీభత్సం సృష్టించి ఒక భయానక వాతావరణాన్ని అమీర్పేట చౌరస్తాలో సృష్టించిన ఈ షాప్ సమయం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే అగ్నిమాపక సిబ్బంది శ్రమించడంతో కూడా మంటలు పొగ పూర్తిగా అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే ముందుగా ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అంటుకుని ఆ తర్వాత మెల్లమెల్లగా ఫ్లోర్తో పాటు
రెండో ఫ్లోర్లోకి అంటుకున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ సంబంధించిన పోల్ ఏదైతే ఉందో దానికి పైన ఉన్న ఏసీ కంపరేచర్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఊహించిన అంటే చూస్తున్న కొద్ది నిమిషాల వ్యవధిలోని కూడా మొత్తం మంటలన్నీ కూడా కాంప్లెక్స్లోని అన్ని షాపులకు అంటుకున్నాయి. మొదటి ఫ్లోర్లో ఈ కేఎస్ఆర్ సంబంధించిన ఫ్యాషన్ సంబంధించిన దుకాణం ఉంది. ఆ తర్వాత దానికి పైకి సంబంధించి కూడా అంటే కేవలం వివిధ వర్గాలకు సంబంధించిన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వేసుకొని అన్ని దుస్తులకు సంబంధించి కూడా మొదటి ఫ్లోర్లో కొంత ఫ్యాబ్రిక్ ఐటమ్స్తో పాటు మిగతా 5 ఫ్లోర్లో కూడా పురుషులు స్త్రీలకు సంబంధించిన మెటీరియల్ ఉంది. హోల్సేల్ ఫ్యాషన్ సంబంధించిన వస్త్ర దుకాణంగా చెప్తున్నా. చూసుకోవచ్చు ఒకసారి కాంప్లెక్స్ చూసుకుంటే చాలా చిన్న కాంప్లెక్స్, రోడ్డుకి ఫుట్పాత్కి కొంత అవతల దూరంలో కొన్ని తక్కువ స్పేస్లో కూడా ఈ కాంప్లెక్స్ను నిర్మించారు. ప్రస్తుతం చూసుకోవచ్చు కిందన్ని కూడా ట్రావెల్ సంబంధించిన దుకాణాలతో పాటు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఐటమ్స్ సంబంధించి పాటు సెల్ ఫోన్స్ సంబంధించిన దుకాణం ఉంటే 2, 3వ ఫ్లోర్లో మాత్రమే కేఎస్ఆర్ బట్టల షాప్ ఉంది. దానికి పక్కనే ఎలిమెంట్లకు సంబంధించిన దుకాణం మరొక వైపు ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిమిషాల వ్యవధిలో కూడా అంటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ₹1000 సంబంధించిన అంటే సుమారుగా లక్షలలో కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఫైర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో వెంటనే స్పందించడం, ఇందులో ఉండే కింద షాప్ సంబంధించిన నిర్వాహకులు 2, 3వ ఫ్లోర్లో ఉండే దుకాణం సంబంధించిన నిర్వాహకులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి బయటకు, ఎందుకంటే మనం హైదరాబాద్లో గతంలో చాలా ప్రమాదాలు చూస్తుంటాం కానీ ప్రమాదంలో చాలామంది చిక్కుకొని చనిపోయిన ఘటనలుంటాయి. కానీ ఈ కాంప్లెక్స్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది. ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే ఆ ఫ్లోర్కి సంబంధించి కూడా చాలా కంజెస్టెడ్గా ఒక అట్టపెట్టెలాగా అగ్గిపెట్టెలాగా ఉన్న దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఒక కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెట్టెల నుంచి మరొక పెట్టెలోకి దాంట్లో చాలా కంజెస్టెడ్గా ఉన్న ప్రాంతం నుంచి కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు 1, 2, 3, 4 ఇట్లా సుమారుగా 2వ ఫ్లోర్ అంతా కూడా ఆ షాపుకు సంబంధించిన ఫ్యాబ్రిక్ని కూడా ఏర్పాటు చేశారు. ర్యాకులను ఏర్పాటు చేశారు. ముందంతా కూడా అద్దాలను ఏర్పాటు చేసి అద్దం వెనక ర్యాకులను ఏర్పాటు చేశారు. ర్యాకుల్లో కూడా ఈ ఫ్యాబ్రిక్ ఐటమ్స్ అంతా కూడా స్టోర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 2, 3వ ఫ్లోర్లో కూడా ఈ కేఎస్ఆర్ ఫ్యాషన్ సంబంధించిన మొత్తం వస్త్రాలకు సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా స్టోర్ చేసినట్టుగా సమాచారం. ప్రాథమికంగా మనకి అగ్నిమాపక సిబ్బంది చెప్తున్న సమాచారం ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం అమీర్పేట నడిబొడ్డున చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే షాప్స్ నిర్మాణం కూడా కాంప్లెక్స్ నిర్మాణం కూడా చాలా తక్కువ స్పేస్లో నిర్మించారు. అసలు ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. 3వ ఫ్లోర్లో కూడా మొత్తంగా షెడ్ని ఏర్పాటు చేసి ర్యాకులకు వెనక అట్టపెట్టెలు ఏర్పాటు చేసి కూడా ఒక కనిపించకుండా పైకి చాలా ఆడంబరంగా కనిపించే విధంగా గ్లాస్ని ఏర్పాటు చేశారు. కానీ వెనక భాగం అంతా కూడా అట్టపెట్టెలు, ఐరన్ సంబంధించిన వాటి మెటీరియల్ షెడ్స్ని ఏర్పాటు చేసి కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో సుమారుగా గంటన్నర పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తే కానీ మంటలు పొగ అదుపులోకి రానట్లుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, స్థానిక కార్పొరేటర్లు కూడా స్పందించారు. ఈ కాంప్లెక్స్ సంబంధించి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదంటే కూడా కొంత ఎవరికి తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఫుట్పాత్కి ఒక 2 అంగుళాల పక్కనే కూడా కాంప్లెక్స్ని ఏర్పాటు చేసి ఒకసారి మనం షాప్ చూసుకుంటే కూడా షాప్ లోపల చాలా చిన్న షాప్ అంటే ఒక దుకాణం, ఒక 2-3 మనుషులు కూర్చొని విధంగా ఒక షాప్ని మాత్రం ఏర్పాటు చేశారంటే చాలా తక్కువ స్పేస్లో కూడా ఈ కాంప్లెక్స్ని నిర్మాణం జరిగింది. చాలా ఇల్లీగల్గా నిర్మాణం జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 2వ ఫ్లోర్ మాత్రమే దీనికి సంబంధించిన పిల్లర్స్ ఉన్నాయి. కానీ పైన మొత్తం కూడా ఆల్టర్నేట్గా మరికొన్ని అంటే ఇనుప రేకులను అదేవిధంగా ఇతర మెటీరియల్ని కూడా ఏర్పాటు చేసి తాత్కాలికంగా షెడ్ రూపంలో ఏర్పాటు చేసి కూడా ఈ షోరూమ్ ఈ ఫ్యాషన్ సంబంధించిన వస్త్ర దుకాణం నడిపిస్తున్నట్టు ప్రాథమికంగా అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రమాదవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి చిన్న గాయం కలగకుండా అందరూ కూడా వెంటనే మంటలు అనుకోవడంతో అలర్ట్ అయి పరుగులు తీస్తూ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో రోబోటిక్ యంత్రం సహాయంతో లోపల ఇంకా కొంత చిన్న ప్రాంతాల్లో పొగ ఎక్కడైతే వస్తుందో పొగను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. పూర్తి స్థాయిలో నిమిషాల వ్యవధులను కూడా అంతా కాలి బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఎక్కువసేపు పొగ రావడంతో కూడా అగ్నిమాపక సిబ్బందికి ఈ పొగను కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది. ఈ రోబోటిక్ యంత్రం సహాయంతో లోపలికి వెళ్ళలేకపోవడం, కొంత స్మోక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అగ్నిమాపక సిబ్బంది ఈ హైడ్రాలిక్ సంబంధించిన రోబోటిక్ యంత్రంతో కూడా లోపల ఎక్కడెక్కడ మంటలు వస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చింది. హైడ్రాలిక్ సంబంధించిన రోబోటిక్ చాలా విశిష్టంగా ఉంటుంది. మనుషులు అంటే మానవ రహితంగా లోపలికి వెళ్ళి ఎక్కడ ప్రమాదం చోటు చేసుకుంది, ఎక్కడ మంటలు వస్తున్నాయి,
ముఖ్యంగా అగ్ని ప్రమాదానికి కారణం ఎక్కడుందో కూడా తెలుసుకొని బయట దీన్ని ఆపరేట్ చేస్తున్న వారికి కమెంట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ తరహా. ఎందుకంటే రీసెంట్గా హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదాలు చూసినప్పుడు కొంత అగ్నిమాపక శాఖకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాంకేతిక జోడించట్లేదంటూ కూడా గతంలో ఆరోపించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు అంటే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన క్రమంలో కూడా నేరుగా దీన్ని లోపలికి పంపించి ప్రమాద తీవ్రతను అంచనా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా వెంటనే ఇక్కడికి రోబోటిక్ సంబంధించిన మిషన్ కూడా తెప్పించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతానికైతే మంటలతో పాటు పొగలు కంట్రోల్లోకి వచ్చాయి. కాబట్టి ప్రమాద తీవ్రత ఎంత ఉంది, ఎంత ఆస్తి నష్టం జరిగిందని కూడా ప్రాథమిక సమాచారం అయితే మనకు రావాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో సుమారుగా 2 గంటల పాటు పైగా శ్రమించి అగ్నిమాపక హైడ్రా సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు స్పందించడంతో కూడా అంటే ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పొగ కూడా పూర్తిగా కంట్రోల్ వచ్చింది. కాబట్టి ఎంత మేర ఆస్తి జరిగింది, ఆ ప్రమాదానికి గల కారణాలు కూడా అన్వేషించే పనిలో ఇటు అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు కూడా ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.